నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి రావడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, సత్యమేవ జయతే అనే పుస్తకాలలో అక్కడెక్కడ సమాజంలో చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే అబద్ధమేవ జయతే అంట. సో ఇక్కడ ఏం నేర్పిస్తారో, ఆ కాన్సెప్ట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన అనేది ఆ మూవీ టీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అందరికీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు అన్న? గుడ్, బాగున్నాను. నైస్ అన్న. నా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, మనం సహజంగా సత్యమేవ జయతే అనేది మనం చూస్తూ ఉన్నాం, కానీ గమ్మత్ అనే విషయం ఏంటంటే అబద్ధమేవ జయతే అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ ప్లాన్ పెట్టడానికి గల కారణం ఏంది? సరే, ఈ ప్లాన్ వల్ల అసలు అబద్ధమేవ జయతే కదా. మనం సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు అబద్ధమేవ జయతే ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటాం, కానీ సినిమా బయటకు వచ్చినప్పుడు ఎస్, అబద్ధానికి కూడా ఒక న్యాయం ఉంది అని మనకు తెలుస్తుంది సార్. దాంట్లో అలాంటిది ఉంటుంది. ఇప్పుడు అబద్ధం, దొంగతనం, శాడిజం, మోసం, ఒక రకమైన స్వార్థం, ఇవన్నీ మంచివి కాదనడానికి లేదండి. ఇవి కూడా అన్నీ మంచివే. అవి వాడాల్సిన చోట వాడకుండా వాడకూడని చోట వాడడం వలన వాటికి అలాంటి చెడ్డ పేరు వచ్చింది. అబద్ధం అనేది అద్భుతమైందండి. ఓకే, దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అంటే సమాజానికి ఉపయోగపడేది ఎక్కడ వాడాలి, సమాజానికి ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దొంగతనం ఉంది, అది చెడ్డదే. కానీ అక్రమంగా కొన్ని కోట్లు ఆర్జించిన ఒక ధనవంతుడి ఇంటి నుంచి ఒక దొంగతనం చేసి ఆ డబ్బుని ఒక 100 కుటుంబాలని ఆదుకున్నాడు అనుకోండి, అది దొంగతనం ఎలా అవుతుందండి? ఓకే, అది ఎవరు చేస్తారు? దేవుడు చేయాలనుకుంటాడు, అరే ఈ 100 మందికి ఇవ్వాలనుకుంటాడు. ఎలా అనుకున్నప్పుడు వీడు చేస్తాడు. వీడు దేవుడితో సమానమండి బాబు వాడు. సో ఇలాగే అబద్ధం కూడా అండి. అబద్ధం అనేది ఏంటనేది మన సినిమా చూస్తే ఒక ఐడియా వచ్చింది. సార్ చెప్పిన ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ పర్స్పెక్టివ్, వన్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. ఈ సినిమా చెప్పినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి అబద్ధమే చేతే వై అబద్ధమే చేతే, సత్యమేవ జయతేకి ఆపోజిట్ కంప్లీట్ కాంట్రాస్ట్ చేసి అబద్ధమే చేతే కదా. ఈ ఫస్ట్ ఈ లీడ్ ప్రొటాగనిస్ట్ సుశాంత్ భాయ్, ఆయన ఈ ఫస్ట్ ఈ అబద్ధం జనరల్గా మన లైఫ్లో కూడా మనం వాడుతూ ఉంటాము. సీరియస్ విషయాలలో కావచ్చు, జోకింగ్లీ ఎట్లయినా కానీ అబద్ధం అయితే వాడుతుంటాం కదా అప్పుడప్పుడు. అట్లనే ఈ ప్రొటాగనిస్ట్ కూడా అట్లా అబద్ధాలు వాడడము అట్లంటే జనరల్గానే ఉంటుంది. సో ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది మూవీలో. సింపుల్గా ఏంటంటే, లైక్ ఒక తిక్కపల్లి గ్రామంలో ఎప్పుడు అబద్ధాలు ఆడే ఒక లైక్ క్యారెక్టర్స్ సడన్గా వాళ్ళ లైఫ్లో లైక్ నిజాలు చెప్పడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అబద్ధం ఎలా గెలిచింది, ఓకే, ఇన్ పాజిటివ్ వే, అదే చెప్పాలనుకుంటున్నాం. ఇంకేం లేదు. అసలు సత్యమేవ జయతేకి దీనికి సంబంధం లేదు. ఇట్స్ లైక్ ఫన్, టోటల్ ఒక ఊర్లో జరిగే కథ అనమాట. క్యారెక్టర్ విలేజ్ డ్రామా. అంటే సత్యానికి ఎంత వాల్యూ ఉందో అబద్ధానికి కూడా అంతే వాల్యూ ఉందండి. అది తప్పేం కాదు, కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. సమాజానికి ఉపయోగపడే దగ్గర వాడితే అది ఒప్పు, సమాజానికి ఉపయోగపడకుండా నా కోసం వాడితే అది తప్పు. స్వార్థమైన అంతే. అది ఒక దేశం కోసం నువ్వు వాడేవనుకుంటే అద్భుతమైన స్వార్థం. అది నీ ఇంటి కోసం వాడితే అది తప్పు. అట్లా అబద్ధం అనేది నెగిటివ్ వాడు కాదు, మనం దాన్ని నెగిటివ్ చేసాం, మనకు కావాల్సిన విధంగా వాడుకున్నాం, అంతేనండి. సార్, అబద్ధమేవ జయతే టైటిల్ చాలా టెంప్టింగ్ ఉంది. సో మీరు అంటున్నారు అంటే అబద్ధాలు ఆడే వ్యక్తి నిజాలు మాడితే ఎలా ఉంటుంది అని అన్నారు. సో నిజంగా అంటే మనం చూస్తున్నామంటే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే చూసి మీకు గ్లిమ్స్లో కూడా కనిపిస్తుంది. సో ఏంటి అంటే మీకు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదా? అసలు ఏంది ఈ సినిమా దగ్గర మెసేజ్ చెప్తారు? ఇందులో నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే ఏం లేవండి. జనరల్గా మనకి డైలీ లైక్ రియల్ లైఫ్లో కొన్ని మిత్స్ ఉంటాయి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. మనం ఒక భయం, ఆ పదం యూజ్ చేయడం వల్ల ఆ భయం ఎలా చేంజ్ అవుతుంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా రియలైజ్ అయ్యారు, సింపుల్ అంతే. పెద్దలు అలా వాడుతుంటారు కదండి, అబద్ధం ఆడుతుంది ఆడపిల్లలు పుడతారా అని అంటారు. అంతే, అంటే అబద్ధానికి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ అంతే. అంటే అబద్ధాలు ఆడొద్దు అనే ఉద్దేశంతో అలా చెప్పారు అంతే. అబద్ధమేవ జయతే అనేది టైటిల్ చాలా టెంప్టింగ్ ఉంది, అవునన్నా కదన్నా? ఇదేమన్నా కొద్ది కాంట్రవర్సీకి వెళ్తుందని భయం అనిపిస్తలేదా? అస్సలు లేదండి. ఓకే, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్ అని అంటారు. ఒకవేళ వెళ్ళినా హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ వన్స్ వాళ్ళు సినిమా చూసాక ఆ ఎలిమెంటే లైక్ ఏమనిపించదు మీకు, అంతే. ఇంకా సింపుల్గా ఇది అటెన్షన్ లాగుతున్నట్టు ఉంటుంది, కానీ ఒక్కసారి మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత అబద్ధం అనేది ఇట్ మేక్ సెన్స్. బయటికి వచ్చేసరికి ఎందుకు చెప్పిర్రు అబద్ధము పాయింట్ తర్వాత
ప్రతి ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి జనరల్గా ఎట్లయితే హెల్ప్ అవుతుంది, లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, ఎందుకు ఆ ప్రొటగనిస్ట్ అబద్ధం వాడాలని ఎందుకు అనుకున్నాడో ఆ పాయింట్ మీద ఉంటుంది స్టోరీ. ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. అంటే సింపుల్ అబద్ధం ఏం చేస్తే అంటే ఇట్స్ లైక్ ఫన్ రైడ్ విత్ ఎమోషనల్ అలా చెప్పుకోవచ్చు. సో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, అబద్ధాలు ఆడాలా వద్దా? ఆడొచ్చు. సిచ్యువేషన్స్ బట్టి లైక్ అది హ్యాపీ ఉంది అంటే చేయొచ్చు, పర్లేదు. ఉండొచ్చు, సమాజానికి అవసరం రావచ్చు, ఒకసారి అబద్ధం ఆడాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడే ఆడాడండి అబద్ధం. ఓకే. అశ్వత్థమ అత కుంజరహ అని అబద్ధం చెప్పాడు. ఎందుకు? వాళ్ళని రక్షించడం కోసం, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం వాడాడు. సో వాడాలి, ఏది నెగిటివ్ వర్డ్ కాదండి, అన్ని పాజిటివ్ వర్డ్స్. అంటే అవతల వాళ్ళకి నెగిటివ్ కానంత వరకు ఇట్స్ నాట్ బిగ్ థింగ్ అనిపిస్తుంది అంతే. మనం ఏం పెద్ద లైక్ ఏది చేయట్లేదు కదా. సార్ ఇప్పుడు ఈ సినిమాలో మీరే హీరో కాబట్టి సో మీరు రెగ్యులర్గా అబద్ధాలు ఆడుతుంటారా? ఆడతాను. సార్ ఇప్పుడు మీ సినిమాలు మేము చూసాము, విరూపాక్ష కానీ టక్ జగదీష్ కానీ అద్భుతమైన మీ యాక్టింగ్తో కానీ మీ నటనతో అందరిని ఆకర్షిస్తుంటారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ అబద్ధమైన జయతి ఈ టైటిల్ విన్నప్పుడు మీకు అంటే ఏం బాగా కనెక్ట్ అయింది మీకు? బాగా అబద్ధమేవ జయితే అంటే అది అపోజ్ చేయట్లేదు సత్యమేవ జయితేని, బట్ ఇట్ ప్రమోట్స్. అంటే ఎలిమెంట్ అని చెప్పలేను కానీ కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి మూవీలో. నాకు విన్నప్పుడు కూడా ఫస్ట్ టైం అనిపించింది ఓకే ఈ టైటిల్ డిఫరెంట్ ఉందని, కానీ స్టోరీ విన్నాక మీకు మొత్తం మారిపోతుంది. స్టోరీ చూసినప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ పర్స్పెక్టివ్ మీద మారిపోతుంది మీకున్న అంతే. సార్ నేను అంటే ఒక యాంకర్ కాదు, అంటే నేను ఒక ఆడియన్గా టైటిల్ ఉన్నప్పుడు చాలా టెంప్టింగ్ అనిపించింది, గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. మరి ఎప్పుడు టీజర్ ఎప్పుడు వదులుతారు, ట్రైలర్ ఎప్పుడు, సినిమా ఎప్పుడు అసలు? ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేట్స్ అనమాట. వన్స్ అదైతే ఇట్స్ లైక్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అనుకుంటున్నాం జనరల్గా, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ బాబు మోహన్. సో అంటే తన యొక్క యాక్టింగ్ చాలా చూస్తూనే ఉన్నాము. ఈ సినిమాలో ఏదో కొత్తగా ఉంది అని మీ నుంచి వింటున్నాము. అసలు ఏ సినిమాలో లేని ఈ సినిమాలో బాబు మోహన్ ఏ రకం మీరు వాడుకున్నారు అంటే ఏం చెప్తారు? ఇట్స్ లైక్ 3D యానిమేషన్ లాగా వస్తున్నారు, కనిపిస్తారనమాట. ఇట్స్ లైక్ దీంట్లో లైక్ భాస్కర్కి లైక్ మా తాత అనమాట. భాస్కర్ లైక్ వాళ్ళ ముత్తాత అనమాట. సో ఆయన వచ్చి ఎలా ఫన్ జనరేట్, ఆయనకి గురించి తెలిసిందే కామెడీ ఎలా జనరేట్ చేస్తారు. సో వన్స్ ఆయన ఎంటర్ అయ్యాక లైక్ ఇట్ విల్ గో ఫన్ రైడ్ అనమాట. సో అది సో అంటే ఎన్ని డేస్ అసలు బాబు మోహన్ గారు ఎన్ని డేస్ ఈ సినిమాలో పార్టిసిపేట్ అయ్యారు? మొత్తం VFX వాడారా? అది మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, అది కూడా మేము చెప్పలేము అది. ఓకే. సో ఎలా ఉండబోతుంది మీ ఎక్స్పీరియన్స్, ఎలా ఉండబోతుంది సినిమా? అంటే టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. సో అంటే రావాలి సినిమా చూడాలి ఏదో ఉందన్న ఫీలింగ్ అయితే కలిగింది ఆ టైటిల్ ద్వారా. సో మీరు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నచ్చిందంటే ఫస్ట్ గోలో మేము విన్ అయినట్టే, సింపుల్ మాటల ద్వారా. ఇప్పుడు ఏ సినిమాలో అయినా కానీ ఒక ఏమంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, కొద్దిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ కావాలి, సో మెయిన్ యూత్ కావాల్సింది కొద్దిగా రొమాన్స్ కావాలి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మీ సినిమాలో ఉన్నాయా? లేదండి, సింపుల్గా ఏంటంటే దీంట్లో మీకు లైక్ ఫ్రెండ్ ఎమోషన్ ఉంటుంది, మదర్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది, లైక్ హ్యూమర్ ఉంటుంది, అండ్ డివైన్ టచ్ కూడా ఉంటుంది. దీంట్లో రొమాన్స్ అంటారా, లైక్ ఫ్రెండ్షిప్ రొమాన్స్ ఉంటుంది, అలా చెప్పొచ్చు. ప్రతి స్టోరీ నచ్చుద్ది, ప్రతి ఎమోషన్ అందరు కనెక్ట్ అవుతారండి రియల్ లైఫ్లో. లైక్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అరే మనోడు కూడా ఇట్లా ఉంటుండే కదా, అరే మనం కూడా ఇట్లా, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది మీకు జనరల్గా. సార్ మీరు విరూపాక్షలు చేశారు, తర్వాత టక్ జగదీష్ చేశారు. సో మీకు ఇష్టమైన సినిమా అంటే ఏంటి? అంటే హర్రర్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందా, లేకపోతే ఇట్లానే ఫ్యామిలీ లైక్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది? అంటే మీరు అంటే విరూపాక్షలో మీకు పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అనిపించింది. సో మీకు ఏమనిపిస్తారు? అది అంటే సినిమా బట్టి ఏ సినిమా అని ఇష్టం, నాకు జానర్ ఏం లేదు, అన్ని సినిమాలు ఇష్టం అన్న. ఓకే. సార్ మీరు చూస్తుంటే అక్కడ నార్మల్ స్టూడెంట్ లాగా ఉన్నారు. సో ఇట్లా ఏంది మీ క్వాలిఫికేషన్ ఏంది అసలు? నేను ఇప్పుడు 10th అయిపోయింది. ఎగ్జామ్స్ మరి ఎలా అయిపోయింది? కంప్లీట్ చేసుకుని వచ్చినాడు ఎగ్జామ్స్. అంటే స్టడీస్తో పాటు సినిమాలు చేస్తున్నారు. సో ఏం చెప్తారు అంటే మీకు మోటివేషన్ ఏంది, మీరు సినిమాల్లోకి రావాల్సిన మోటివేషన్ ఏంది? నాది అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇది సినిమా అంటే ఆ హీరోని చూసి ఓకే మనం హీరోలా ఫీల్ అవుతుండే నేను. అంటే మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మోటివేట్ చేశారు అంతే, వాళ్ళ ప్రోత్సాహం వల్ల వచ్చిన అంతే. ఓకే.
సరే ఈ సినిమాలో కూడా అంటే నాకు గ్లిమ్స్ అక్కడే చూసినప్పుడు కూడా బీజిఎం కానీ మ్యూజిక్ కానీ చాలా హై ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి తమ్మని తెచ్చారా లేకుంటే ఏంటి అసలు? చాలా అద్భుతమైన బీజిఎం అనిపించింది. అసలు ఎవరు అసలు పవన్ అనమాట, లైక్ మ్యూజిక్ షాప్ మూర్తి హర్ అని చెప్పి చేశారు ముందు. సో అతను అనమాట. మీకు లైక్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ బాగా నచ్చుద్ది, దట్ ఫర్ షూర్. అది లైక్ ఎవ్రీ సాంగ్ డిఫరెంట్ ఎమోషన్, మేబీ దానివల్ల. సార్ పోస్టర్లో చూస్తున్నాం అంటే మదర్ సెంటిమెంట్ కూడా కనిపిస్తుంది. సో మదర్ సెంటిమెంట్ లైక్ ఏదో కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది. సో ఏంది అంటే ఏ రకంగా ఉండబోతుంది ఇది? ఇట్స్ ఎ కోర్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఎ వెరీ కోర్ ఎలిమెంట్. లైక్ మనకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఉంటాయి లైక్ ట్రిగర్ అయ్యే మూమెంట్స్. సినిమాలో లైక్ మదర్ అనేది అలాంటి ఎమోషన్ అనమాట. సో లైక్ హిడెన్ మూమెంట్ ఎప్పుడైతే అది ఒక దగ్గర లైక్ ఒక సీక్వెన్స్లో ట్రిగర్ అవుతుంది, దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అలా చెప్పుకోవచ్చు. సార్ మీరు చెప్పండి, ఈ సినిమా చిన్న సినిమానా లేకుంటే మంచి సినిమానా లేక ఇండస్ట్రీని షేక్ చేసే సినిమానా అంటే మీరేం చెప్తారు? అంత పెద్ద క్వశ్చన్ నన్ను వేసారు కదా డైరెక్ట్, అట్లేం లేదు కానీ ఓకే, జనరల్ కాంటెంట్ ఈజ్ అ స్టోరీ రైట్. ఈ 100% కాంటెంటే దీంట్లో. అది పెద్ద అవుతుందా చిన్న అవుతుందా ఏం కాదు, కానీ మాకైతే ఈ క్యారెక్టర్ సూపర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో స్టోరీది, మేము వర్క్ చాలా చేసినాం కాబట్టి మాకు తెలుస్తుంది దాంట్లో ప్రతి ఎలిమెంట్. ఇప్పుడు అన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి కైండ్ ఆఫ్ ఎమోషన్ ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉందో సార్, అది ప్రతిదానికి ఇంటెన్షన్ ఉంది. ప్రతి క్యారెక్టర్స్కి ఒక స్టోరీ లైన్ ఉంది. ఈ ప్రొటాగనిస్ట్ ఈయన జర్నీలా ఈ క్యారెక్టర్స్కి కూడా ఎట్లయితే హెల్ప్ చేసిండో, ఈ అబద్ధం నిజాల మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఎట్లా డెవలప్ అయినాయి, ఎట్లా కాంప్లెక్స్ ఎట్లా అయినాయి, కొంతమందికి జనాలు అలా ఉన్న క్యారెక్టర్స్ ఎట్లా ఎఫెక్ట్ అయినాయి, పాజిటివ్గా అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఎట్లయినా అవ్వచ్చు. ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గ్రాఫ్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. డైరెక్టర్ సింపుల్గా చెప్పాలంటే లైక్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీసినా లైక్ కంటెంట్ బాగాలేకపోతే ఇంట్రెస్ట్ రాదు. సో మా మెయిన్ కాన్ఫిడెన్స్ కూడా అదే, కంటెంట్ బాగుందంటే వీఆర్ సేఫ్. జనరల్గా ఇప్పుడు ఎవరైనా థియేటర్కి వచ్చి చూసేందుకు మనం రిలీఫ్ అయ్యి ఎంటర్టైన్ అవుతున్నామా, ఆ కంటెంట్ మనకు నచ్చుతుందా, ఇది పక్కా షూర్ షాట్ మీకు అది ఎంజాయ్ చేస్తారు. మేము లైక్ హిట్టా సూపర్ హిట్టా అది మేము చెప్పలేము, కానీ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ అట్లా అది చెప్పొచ్చు. అన్న ఈ మధ్యలో అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరు అన్నట్టు కంటెంట్ ఉన్నది, సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ ప్రజలకు వెళ్ళిపోతుంది. సో ఒక ఏంటి అంటే ఈ మధ్య సినిమా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలంటే కొద్ది కాంట్రవర్సీ మాట్లాడటం కానీ లేకపోతే ఏదో సవాల్ విసరడం కానీ, సినిమా ఒకవేళ ఇటు కాకపోతే బట్టలు తీసి అమీర్పేట తిరుగుతా బ్యాండ్ కొడతా, సో మీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా ఉందా? మేము ఇప్పుడు ఏమైనా ఆఫర్ కూడా పెడతారా? సినిమాలో ఏమైనా కనిపెడితే ఏమైనా ఆఫర్ ఏమైనా పెడుతున్నారా? సింపుల్గా మీకు ఈ టైటిల్ మీకు పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తుంది కదా, లైక్ అబద్ధమే చేస్తే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారా, మనకి చిన్నప్పటి నుంచి వింటూ వస్తుంటాం కదా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. దీంట్లో కూడా మెయిన్ ఎలిమెంట్ అదే. సో ఏంటంటే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఈ సినిమా చూస్తే మీకు ఆ క్యూరియాసిటీ అనేది చేంజ్ అవుతుందని, మిత్ బస్టర్ అంటారు కదా, అది అవుతుంది కంపల్సరీ అంతే. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, సో ఏ రకంగా సినిమాని ముందు తీసుకెళ్తున్నారు, ఎటువంటి ప్లాన్స్ ఎజెండాతో ముందుకెళ్తారు ప్లాన్స్? డైరెక్టర్ చెప్పగలను. సో మీ సినిమా నుంచి మీ అభిప్రాయం ఏంది? ఏ రకం సినిమాలో ఏంటంటే ప్రేక్షకుడు చూస్తాడు కదండి, వాడు మర్చిపోతాడు, వాడు అక్కడ ఉన్నాడు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు, ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతాడు. అలా ఉంటుందండి మూవీ, దాంట్లో ఎంత మాత్రం ఏం లేదు. బ్రదర్ అదేవిధంగా మీ సినిమాలు చూసినాం కాబట్టి, సో మీకు ఇప్పుడు ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్. ఓకే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగిన కాబట్టి. సో ఓకే, మరి ఈ సినిమా అబద్ధమే అయితే అయిపోయింది, మా నెక్స్ట్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమై సార్? స్వయంభూ ఉంది, వాలీ అనే అప్పుడు ఒకటి చెప్పొద్దు కానీ ఒక మూవీ ఉంది, అది వాలీబాల్ బేస్డ్ మూవీ. ఓకే, అది కూడా మంచి స్టోరీ. ఓకే, దీని గురించి మరి ఈ సినిమాలో కూడా చూస్తుంటే ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది, ఏదో ఎలక్షన్స్ కూడా కనిపిస్తుంది, సర్పంచ్ అట్లా కనిపిస్తుంది. సో ఇది మొత్తం పల్లెటూరు ఎక్కడ తీసారు? పల్లెటూరు కనిపిస్తుంది, ఎక్కడ తీసారు షూటింగ్ ఇదంతా? ఇదా లైక్ మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కవర్ చేసాం అనమాట. ఓకే, ఎక్కడికైతే తెలంగాణ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఫీల్ అవుతారని ఆంధ్రప్రదేశ్ కూడా లేదు, అలా ఏం లేదు. ఎక్కడైతే మనకి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయో అన్ని కవర్ చేశాను అనమాట. మీరు ఇలా లైక్
గ్లిమ్సెస్ చూస్తే కూడా మీకు ప్రతి షాట్లో ఒక బ్యూటీ కనిపిస్తుంది సింపుల్గా, సీనరీ కావచ్చు ఏదైనా పల్లెటూరు కావచ్చు. వాతావరణం కన్నా ఇది సింపుల్గా ఏంటంటే ఒక ఇల్యూజన్ క్రియేటెడ్ అవడానికి ఒక తిక్కపల్లి అనే గ్రామం, ఒక ఐలాండ్, ఒక ఐలాండ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అది. ఓకే. ఆ టైటిల్లో త్రిశూలం కూడా కనిపిస్తుంది, అంటే డివోషన్ ఉండే ఛాన్స్ ఉందా సినిమా? అవును ఉంటుంది, అది మీకు అదే క్లైమాక్స్, అది మేము చెప్పలేము. అంటే ఏంటంటే మనం దిల్రాజు గారి మాట వింటుంటాం, అంటే డ్యాన్స్ వేయను మా డ్యాన్స్ ఇరుకు, ఫైట్ వేయను మా ఫైట్ ఇరుకు, డివోషన్ మా డివోషన్ ఇరుకు అన్నట్లు అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తుంది. అన్నిరికే ఇలా అన్నీ ఇరుక. సో అంటే ఎలా ఉండబోతున్నా సినిమా యొక్క, అంటే ఏం ఏం చెప్పొచ్చి మీ సినిమాలో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, మీ సినిమాకున్న స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే న్యూ టాలెంట్, ఓకే, న్యూ టాలెంట్ విత్ న్యూ కంటెంట్. థియేటర్కి వచ్చిన వాళ్ళు అయితే పక్కా సాటిస్ఫై అవుతారు, అది మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని మూవీ చూస్తాం, లైక్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది మనకి, లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో అలా కాదు, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో సాటిస్ఫాక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అనమాట. మెయిన్ కామెడీ అవుతుంది. కామెడీ మెయిన్ థింగ్. ఓకే. సో నాకు వచ్చిందంటే బాబు మోహన్ గారిని మీరు ఏ రకంగా వాడుకున్నారు, సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? బాబుమోహన్ గారిది ఎలా అంటే లైక్ మా సినిమా ఇలా వెళ్తున్న దాన్ని బాబుమోహన్ గారు ఇలా తీసుకెళ్లారు, సింపుల్గా చెప్పాలంటే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్స్ లైక్ బూస్టప్ టు ఆల్ ద క్యారెక్టర్స్ అని చెప్పవచ్చు సింపుల్గా. సో ఆయన చాలా ఎలివేట్ చేశారు. మేము కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తాం, ఎందుకంటే మేము షూట్లో చూసాం కానీ విజువల్లీ ఇట్స్ ఎ విఎఫ్ఎక్స్ థింగ్ కాబట్టి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎలా ఉండబోతుంది, ఎగ్జైటెడ్గా ఉన్నాం యాక్చువల్ చెప్పాలంటే. అన్న మీరు ఓకే ఈ వర్క్ అంతా అవునన్న కాదన్నా డైరెక్టర్ భుజాలు వేసుకుని అనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు డైరెక్టర్ గురించి? మీరు ఏం చెప్తారు డైరెక్టర్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఒక స్టార్ట్ చేసిన దాన్ని ఎన్ని హడిల్స్ వచ్చినా, లైక్ ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినా అన్నీ పక్కన పెట్టి మా మీద రాకుండా కంప్లీట్ చేశారు. అది మాకు చాలా రిలీఫ్ ఇచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కొత్త వాళ్ళం, న్యూ ఫేసెస్, బట్ బయట లైక్ హౌ అనే క్వశ్చన్ వస్తుంది మామూలుగా. అవన్నీ రాకుండా మాకు కాన్ఫిడెన్స్ కావచ్చు, లైక్ మమ్మల్ని లైక్ ఫ్రీ మైండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అండ్ ప్రతి విజువల్ కావచ్చు కిక్ ఇస్తుంది. సో అది మమ్మల్ని ముందు తీసుకెళ్ళింది, ఆయన మీద కాన్ఫిడెన్స్ కావచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని కూల్గా నవ్వుతూ డైరెక్ట్ చేశారంట. ఈ సినిమాకి చిన్నలు పెద్దలు యూత్ అంటే అందరు రావచ్చా సార్? అందరు రావచ్చు. ఇది యూబీఏ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు కదా అలా. సో అందరు రావచ్చు, ఇది లైక్ నాట్ స్పెసిఫిక్ ఈ ఆడియన్స్ అని చెప్పలేము, అందరు రావచ్చు, అందరు ఎంటర్టైన్ అవుతారు, ఎక్కడ క్లీషే ఉండదు. ఈ మధ్యలో చిన్న సినిమాని ముందు తీసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ అవును కదన్నా. సో రీసెంట్ చాలా మంది చూసినాం మెట్రో స్టేషన్ ఇక్కడ పాప పెట్టించుకుంటా నా సినిమా చూడండి అని, సో చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే, స్టోరీ బాగుంటే ఇంకా మిగతా ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్ ఆ స్టోరీని ఎన్నుకున్నాడంటేనే ఆటోమేటిక్గా డైరెక్టర్ బాగుంటాడు. సో ఆటోమేటిక్గా అతని క్యారెక్టర్స్ని కరెక్ట్గానే తీసుకుంటాడు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. చిన్న సినిమా అయినా పర్వాలేదు, ఖచ్చితంగా సక్సెస్, బట్ స్టోరీ బాగుండాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మాది లైక్ న్యూ మూవీ కాబట్టి మీరు అన్నట్టు గుడ్ క్వశ్చన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మూవీ ఒకటి వస్తుంది అంటే ఇప్పుడు వారానికి చేంజ్ అయిపోతుంది తొందరగా, లైక్ రీల్స్లో మనం ఎలా అయితే స్వైప్ చేస్తుంటామో అలా అయిపోయింది. సో మా మూవీ ఎందుకు చూడాలనేది వెరీ గుడ్ క్వశ్చన్. సో దీనికి ఏంటంటే మెయిన్గా మేము లైక్ జనాల్లో ఇంజెక్ట్ చేయడం కానీ, గుడ్ మార్కెటింగ్ కానీ, లైక్ ఇప్పుడు మీకు నచ్చింది, మీకు ట్రైలర్ నచ్చింది, మీరు ఇంకో ఇద్దరు షేర్ చేయడం కానీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. ఇప్పుడు మనకి బాగాలేదనుకోండి ఎలాగో స్ప్రెడ్ చేస్తాం, బాగుందంటే ఇంకా స్ప్రెడ్ చేస్తాం, అలా బాగుందని స్ప్రెడ్ చేస్తే మాకు రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, అదే మా కాన్ఫిడెన్స్. అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఈ టాపిక్ చాలా సీరియస్ టాపిక్ బేసికలీ. ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి అంత రీచ్ వస్తలేదు అనేది 100% ట్రూత్ ఇప్పుడు నడుస్తుంది. మీ పర్స్పెక్టివ్, మీ ఎక్స్పీరియన్స్లా మీరు ఎట్లా చూస్తారు ఈ ఒపీనియన్, దీని గురించి మీ ఒపీనియన్? వాస్తవంగా అయితే అబద్ధమే జయితే అనేది కొత్త కాన్సెప్ట్. ఆ గ్లిమ్ చూసినప్పుడు ఏదో ఉంది దీన్ని చూడాలన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. ఇందాక మీరు చెప్పినట్టు నాకు యాంకర్లా కాకుండా ఒక ఆడియన్స్ లాగా ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు అనిపించింది సినిమా వెనుక పెద్ద వ్యక్తులున్నా చిన్న వ్యక్తులు సంబంధం లేదు, సినిమాలో దమ్ము ఉంటే మాత్రం 100% ప్రజలు తీసుకుంటారు. సో నాకైతే ఆ ఫీలింగ్ అయితే సినిమా విషయంగా ఇది కనిపించింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టం కూడా కనిపిస్తున్నది కాబట్టి
ఈ సినిమాకి పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉందా మళ్ళీ? డైరెక్టర్ అడగాలి, మేము అసలు ఏం చెప్పలేము. అంటే సక్సెస్ మీ ముఖాలలో సక్సెస్ కనిపిస్తుంది. అంటే వీఆర్ హ్యాపీ విత్ ద కాంటెంట్. ఇప్పుడు వచ్చిన మేము పర్సనల్ యాక్టర్ వైజ్ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేబీ ఇది హిట్ అయింది అనుకోండి, బాగా రీచ్ అయింది అనుకోండి, మేబీ ఛాన్సెస్ చెప్పలేము. ఓకే, చివరిగా అబద్ధమే జయతి గురించి మీరేమనుకుంటారు? వన్ వర్డ్. సింపుల్. మనకి ఎప్పుడు ఉండే ఒక చిన్న మిత్ ఉంటుంది, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనేది. ఆ మిత్ బస్టర్ మీకు లైక్ క్లారిటీ రావాలంటే అబద్ధమే జయతే. అది ఈ సినిమా త్రూ మీకు లైక్ ఆ క్లారిటీ వస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. మీరే చెప్పారు. ఫీల్ గుడ్ మూవీ అన్న, అంతే, ఇంతకుముందు ఏం చెప్పాను అన్న. ఇప్పుడు అంత చూస్తున్నాం, ఇక్కడ కూడా మన హీరోయిన్ కనిపించట్లేదు. సో అంటే దాచిపెట్టారా ఏంది కాన్సెప్ట్? ఏం లేదు, హీరోయిన్ కొన్ని లైక్ వేరే వర్క్స్ వల్ల రాలేకపోయింది. ఓకే లిటిల్ బిట్. బ్రదర్ మీరేం చెప్తారు? మీరు మీ యొక్క స్టైల్ కానీ మీ లుక్స్ కానీ మొత్తం విశ్వక్సేనలా కనిపిస్తున్నాయి. సో మంచిగా అంటే రాగా మంచిగా రాయల్గా. సో ఏం చెప్పదలుచుకోరు ఈ సినిమా వచ్చి వన్ వర్డ్గా? సినిమా గురించి బేసికల్ నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయినది ఆడిషన్ త్రూ అయినా. కార్తికేయన్ సంతోష్ డైరెక్టర్ అయితే ఉన్నారు, నన్ను ఆడిషన్ చేసి తీసుకున్నారనమాట. నేను నాకు లోపలికి వచ్చేవరకు నాకు తెలియదు ఈ క్యారెక్టర్కి ఇంత మంచి ఆర్క్ ఉందని. ఈ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో నాకు ఇంత మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ దాని మీద వర్క్ చేసి వచ్చిన క్యారెక్టర్ వచ్చిందని చెప్పి ఐఎమ్ హ్యాపీ. సో ఈ క్యారెక్టర్ మూవీకి కూడా మూవీ ప్రోగ్రెషన్ కోసం ఈ ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న ప్రతి ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉంటుందండి. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏదో ఎక్కియడం కానీ అలాంటివి కాకుండా, ఫిక్షనలైజ్ కాకుండా లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. ఒక ఆర్క్ సింపుల్ చెప్పాలంటే. నేను రీసెంట్గా ఒక చిన్న సినిమా, అంటే చిన్న సినిమా అనకూడదు, ఒక సినిమా చూసిన జిగ్రీస్ అని, చాలా బాగా అనిపించింది. ఆ సినిమా గద్దర్ అవార్డు, నేను చూసా, గద్దర్ అవార్డులో వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. నాకెందుకు ఈ అబద్ధమే జైతు నుంచి నెక్స్ట్ రాబోతున్న గద్దర్ అవార్డ్స్ లో ఒక పేరు రాబోతుంది అనిపిస్తుంది. ఓకే, మా డైరెక్టర్ కూడా అంటున్నాడు వస్తుంది ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో అన్న ప్రస్తుతానికి ఆ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా అయితే సినిమా చాలా బాగుండాలని మనస్ఫూర్తి దొరకట్టు. సో గ్లిమ్స్ కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ టీజర్ అండ్ ట్రైలర్. సో ఆ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అంతా కూడా మంచిగా సక్సెస్ కావాలి. సో మంచి సినిమాలు చూడాలని మనస్ఫూర్తి దొరుకుతున్నాను. సో ఇదే అండి ఈరోజు అబద్ధమేవ జయతితో మూవీ టీమ్ తోటి మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. సో మన గ్లిమ్స్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరికొన్ని టీజర్ ట్రైలర్ రాబోతుంది. సో ఇట్లాంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి కళాకారులు బయటకు వస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సినిమాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూస్తున్నానండి. సైనింగ్ ఆఫ్. బై బై.